ఈ బ్యాక్గ్రౌండ్ అనే బ్యాట్ హైలైట్ వచ్చేసి నేను 60 రూపీస్లో తయారు చేశాను. హాయ్ గెస్ మ్యాక్ టైంలో హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అనే బ్యాట్ హైలైట్ తయారు చేయబోతున్నాం. దీని ఎలా తయారు చేయాలని స్టెప్ బై స్టెప్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ఎక్స్ప్లెయిన్ అవి. ఛానల్లో ఇలాంటికైనా వీడియో ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బ్యాట్ హైలైట్ వచ్చేసి నేను ఓన్లీ 60 రూపీస్లో అయితే కంప్లీట్ చేశాను. ఎలా కంప్లీట్ చేశాననేది మొత్తం ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ నియర్ దగ్గరలో ఉంది. అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. మనం పీవీసీ షీట్ ప్రతి వీడియోలోనూ కామన్గా వాడేదే. మీరు లైట్ ఫ్రేమ్ ఎంత తయారు చేయాలనుకుంటున్నారో అంత సైజ్ అయితే తీసుకొని ప్రాపర్గా కట్ చేసుకోండి. మనం పీవీసీ షీట్ని కట్ చేసుకోవడానికి మనకు బ్యాట్మ్యాన్ అవుట్లైన్ అయితే కావాలి. అందుకే నేను డ్రాయింగ్ అయితే చేసుకున్నాను. 10 రూపాయలు బొక్క ఆన్లైన్లో ప్రింట్ తీస్తే. నెక్స్ట్ అవుట్లైన్ని పీవీసీ షీట్కి అయితే స్టిక్ చేసుకొని ప్రాపర్ అయితే కట్ చేసుకోండి అవుట్లైన్ని. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో, చాలా ప్రాపర్ అయితే వచ్చింది. ఎడ్జెస్ అనేది శాండ్ పేపర్తో నీట్గా క్లీన్ అయితే చేసుకోండి, అప్పుడే మనకు ప్రాపర్ లుక్ అయితే వస్తుంది. దీని ఇలా వదిలేయకుండా నేను బ్లాక్ పెయింట్ అయితే వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు. మీ దగ్గర స్ప్రే పెయింట్ ఉంటే స్ప్రే పెయింటే వాడండి. నేనైతే బాక్స్లో వచ్చి పెయింట్ అయితే వాడాను, అందుకే ఇలా లైన్స్ అయితే వచ్చాయి. మీరు కొంచెం చూసి అయితే పెయింట్ అయితే వేయండి, అప్పుడే మనకు ప్రాపర్ లుక్ అయితే వస్తుంది. అండ్ బ్యాట్మ్యాన్ లైట్కి అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ చేయాలి, అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఈ పింక్ లైట్ మనం వాడబోతున్నాం. ఇది మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది. 40 రూపీస్ 45 రూపీస్ వస్తుంది. నేనైతే పింక్ లైట్ అయితే వాడాను బ్యాక్గ్రౌండ్ బట్టి. మీకు వేరే లైట్ కూడా వాడచ్చు అంటే మీరు బ్లూ కానీ వేరే గ్రీన్ కానీ వాడాలి. ఈ లైట్ కే కనెక్టర్ అయితే వస్తుంది. ఇలా సింపుల్ గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫైనలీ లైట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫిక్స్ చేసుకోండి బ్యాట్ మ్యాన్ కి. ఇక నేను చూపిస్తాను ఎలా స్టిక్ చేయాలనేది. అండ్ ఇక మీరు చూడొచ్చు నేను ఎలా స్టిక్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ లో. ఇలా సూపర్ గ్లూ వాడైతే స్టిక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లో. అండ్ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎలా చేశాను ప్రాపర్గా చేసుకోండి, అప్పుడే మనకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా లైట్ని వచ్చేసి అలా వదిలేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ అయిపోయిందో, చాలా అంటే చాలా ప్రాపర్ అయితే గ్లో అవుతుంది. ఎంత బాగుందో చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది కాబట్టి నేను పింక్ లైట్ అయితే వాడాను. మీరు వేరే కూడా వాడచ్చు లైట్స్ అనేవి. తొందరలో బ్యాక్గ్రౌండ్ సిరీస్ అయిన ఒక సిరీస్ లాంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాలాంటి బిగినర్ యూట్యూబర్స్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను. అది అయితే ఒక్కొక్క పార్ట్ అయితే తీద్దాం అనుకున్నాను షార్ట్స్ లాగా. ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా చూసారు కాబట్టి మా వీడియో ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.